శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో ఈరోజు మనం 23, 24 శ్లోకాలను తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపమును దర్శిస్తూ ఆ రూపాన్ని వర్ణిస్తున్నాడు అర్జునుడు. 23వ శ్లోకం. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహం. ఓ మహాబాహో కృష్ణ, బహువక్త్ర నేత్రం అనేకములైన ముఖములు కలిగినట్టి బాహు ఊరు పాదం అనేకములైన బాహువులు, ఊరువులు అంటే తొడలు, పాదములు కలిగిన బహూదరం అనేకములైన ఉదరములతో బహుద్రంష్ట్రాకరాళం పెక్కు కోరలచే భయంకరమైనట్టి అగు తే మహత్ రూపం నీ మహారూపమును దృష్ట్వా చూచి లోకాహ లోకములన్నీయు ప్రవ్యతిథ భయకంపితులు అవుతున్నవి. తథా అహం అపి నేను కూడా భయకంపితులను అవుతున్నాను. పురుష సూక్తంలో సహస్రాక్ష సహస్రపాత్ అని వర్ణింపబడిన పురుష సూక్త స్వరూపము శ్రీకృష్ణ పరమాత్మ రూపం. మధురాతి మధురమైన రూపం, ముగ్ధ మనోహర రూపం. అటువంటి శ్రీకృష్ణుని మనోహర రూపమును చూడటం అలవాటు పడిన అర్జునుడికి మరియు లోకంలో ఉన్న దేవతలు, గంధర్వులు, యక్షులకు ఈ రౌద్ర భీభత్స రూపమును చూసి భయకంపితులవుతున్నారు. సాధారణంగా దేవుని రూపం శాంతంగా, ఆనందంగా కనిపిస్తుంది. అలా ఉంటేనే మనం ఇష్టపడతాం కూడా. కానీ ఇక్కడ కృష్ణుని విశ్వరూపం అనంతంగా ఉగ్రమైనదిగా ఉంది. అనేక ముఖాలతో, అనేక నేత్రాలతో, అనేకములైన బాహువులతో, తొడలు, పాదములు, ఉదరములతో, ముందుకు పొడుచుకు వచ్చిన పదునైన దంతాలతో కనిపిస్తోంది. నోట్లోంచి ముందుకు వచ్చిన పదునైన దంతాలు ఆ రూపం యొక్క సంహార శక్తిని సూచిస్తోంది. ఆ రూపం యొక్క తేజస్సు, పరిమాణం చాలా తీవ్రతను కలుగజేస్తోంది. ఆ విరాట్ రూపాన్ని చూసి కేవలం అర్జునుడు మాత్రమే కాకుండా సమస్త లోకాలు, అందులోని దేవతలు, సిద్ధులు, గంధర్వులు, యక్షులు భయంతో వణికిపోతున్నారు. అర్జునుడు గొప్ప వీరుడు అయినప్పటికీ నేను కూడా భయంతో వణికిపోతున్నాను స్వామి అని నిజాయితీగా ఒప్పుకుంటున్నాడు. కృష్ణుని పట్ల అర్జునునికి ఉన్న స్నేహభావం పోయి భక్తితో కూడిన భయం ఏర్పడింది. భగవంతుడు కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, లయకారకుడు కూడా అని మనం తెలుసుకోవాలి. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహం. హే మహాబాహో, అనేకములైన ముఖములు, అనేకములైన నేత్రములు, బాహువులు, తొడలు, పాదములు, ఉదరములు, కోరలను కలిగి మిక్కిలి భయంకరమైన నీ రూపాన్ని చూచి లోకాలన్నీ భయకంపితులవుతున్నాయి. నేను కూడా
భయంతో వణికిపోతున్నాను స్వామి అని అంటున్నాడు అర్జునుడు. 24వ శ్లోకం. నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. హే విష్ణు, ఓ మహావిష్ణు, నభస్పృశం, అదిగో నీ రూపం ఆకాశాన్ని స్పృశిస్తోంది. నీ రూపము ఆకాశాన్ని తాకుతోంది. ఆ రూపం అంత ఎత్తుగా ఉంది. దీప్తం అనేక వర్ణం, నీ రూపము అనేక రంగులతో తేజస్సుతో ప్రకాశిస్తోంది. వ్యాత్తాననం, నీ నోరు తెరుచుకొని ఉంది. నీకు చాలా ముఖాలు ఉన్నాయి కదా, అన్ని నోళ్ళు తెరుచుకొని వాటి నుంచి పదునైన దంతాలు బయటికి పొడుచుకొని వచ్చి భయంకరంగా కనిపిస్తోంది. నరసింహస్వామి రూపంలాగా. దీప్త విశాల నేత్రం, విశాలమైన నేత్రాలు కలవాడవు నువ్వు. కానీ ఆ కళ్ళు ప్రేమ కరుణ చూపడం లేదు. అగ్ని గోళాల్లాగా మండుతూ కాంతులు విరజిమ్ముతోంది. దృష్ట్వాహి త్వాం, అటువంటి నిన్ను చూసి ప్రవ్యథితాంతరాత్మ, నేను చాలా భయపడుతున్నాను. సాధారణంగా భయం మనసుకు కలుగుతుంది. కానీ ఇక్కడ అర్జునుడు అంతరాత్మ భయపడుతోంది అంటున్నాడు. అంటే ఆ భయం చాలా లోతుగా మనసును దాటుకొని అంతరాత్మకు చేరుకుంది, లోతుగా నాటుకుపోయింది అని అర్థం. ధృతి అంటే ధైర్యం. ధృతి అంటే కష్టకాలం వచ్చినప్పుడు నిలబడగలిగే, ఎదుర్కొనగలిగే ధైర్యము లేదా సహనము. శమంచ, శాంతి, మనసుకు శాంతి. న విందామి, పొందలేకున్నాను. ధృతిన్న విందామి శమంచ, నీ రూపాన్ని చూస్తుంటే నాకు ధైర్యము మరియు మానసిక ప్రశాంతత పొందలేకున్నాను హే పరమాత్మ అని అంటున్నాడు. నభస్పృశం దీప్తమనేక వర్ణం వ్యాత్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిన్న విందామి శమం చ విష్ణో. హే విష్ణు, నీ రూపము ఆకాశాన్ని స్పృశిస్తోంది. అంత ఎత్తుగా ఉన్నావయ్యా. నీ రూపము అనేక రంగులతో తేజస్సుతో ప్రకాశిస్తోంది. నీకున్న నోళ్ళు అన్నీ భయంకరంగా తెరుచుకొని దాంట్లోంచి కోరలు బయటికి వచ్చి భయం కలిగిస్తోంది. నీ నేత్రాలు విశాలంగా అగ్ని గోళాల్లాగా మండుతోంది. ఎంతో శాంతంగా ఉండాల్సిన నీ రూపం ఇలా భయంకరంగా అమితమైన తేజస్సుతో కనిపిస్తుంటే నాకు చాలా భయం వేస్తోంది. ఆ భయం వల్ల నాకు ధైర్యము, మానసిక ప్రశాంతత పొందలేకున్నాను ప్రభో అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భీభత్స విశ్వరూపాన్ని చూసి అంటున్నాడు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.